హే హే ఇదిగో వర్ష రే చెప్పేదేదో క్లియర్గా చెప్పొచ్చు కదా, ఏది వస్తే అది చెప్పి అమ్మాయిని అంతగా కన్ఫ్యూజ్ చేశావు. అమ్మో, ఇప్పుడు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందో ఏమో. వా కర్మరా దేవుడా. ఛ! ఇదిగోండి మీరు అడిగిన ఎంటీ బాండ్ పేపర్స్. వీటితో ఏం చేస్తావే? చెప్తానమ్మా. వీటి మీద కృష్ణంరాజుతో సంతకాలు చేయిస్తాను. లాయర్ గారు, వాడి యావదాస్తిని నాకు బహుమతిగా రాసిస్తున్నట్టు మీరు బాండ్ పేపర్ని రెడీ చేయాలి. ఆస్తి మాదయిన తర్వాత వాడు వాడి ఫ్యామిలీ నడి రోడ్డు మీదకొస్తారు. కానీ ఆ కృష్ణరాజుకి ఎలాంటి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా సంతకాలు పెట్టించాలి మేడం. ఆ విషయం నాకు వదిలేయండి లాయర్ గారు, నేను చూసుకుంటాను. సరే, కోర్టులో చిన్న పనుంది, నేను బయలుదేరుతాను. అమ్మా చూసావా? చూశాను. ఆ కృష్ణంరాజు కోట్ల ఆస్తి నా పేరు మీదకి మారబోతుంది. మన శత్రువు పెట్టే ఒక్క సంతకంతో వాడి తలరాతే కాదమ్మా, వాడి ఫ్యామిలీ మొత్తం తలరాతల్ని మార్చేబోతుంది. అదే జరిగితే అంతకంటే కావాల్సిందేముందమ్మా? చంపితే వాడి చావు వాడికే తెలియకుండా చస్తాడు. అదే ఆస్తి మొత్తం నీ పేరు మీదకు మారిందంటే కుటుంబం మొత్తం వీధిన పడుతుంది. వాడు జీవితకాలం సంపాదించింది మన చేతికొస్తుంది. ఇది కదా అసలు దెబ్బంటే. ఆ కృష్ణంరాజు అవసరానికి చిన్న మాట సాయం కూడా చేయకుండా మీ నాన్న ప్రాణాలు తీసినందుకు తగిన శిక్ష పడబోతోంది. ఆ కృష్ణంరాజుని అంత ఈజీగా ఎలా వదిలిపెడతానమ్మా? నాన్న ఫోటో చూసినప్పుడల్లా ఆయన లేని లోటు కనిపిస్తుంది. ఆయన్ని దూరం చేసిన ఆ కృష్ణంరాజు మొహమే నాకు గుర్తొస్తుంది. ఈరోజు సాయంత్రానికి వాళ్ళందరూ వాళ్ళ హడావిడిలో ఉంటారు. ఆ టైంలో నేను కృష్ణంరాజుతో సంతకాలు పెట్టించేస్తాను. ఆస్తి మొత్తం నాకు చెందేలా చేసుకుంటాను. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందమ్మా. అందుకే ఆ కృష్ణరాజుని నాశనం చేసే బాధ్యత నువ్వు తీసుకున్న తర్వాత ఎంత త్వరగా వాడి పతనాన్ని చూస్తానా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇక ఎక్కువ సమయం లేదులేమ్మా. వాడి తలరాత ఈ రాత్రికే మారిపోవచ్చు. నాన్న, ఇదిగో నీ చావుకి కారణమైన ఆ కృష్ణంరాజుని నాశనం చేయడానికి నేను తయారు చేసిన అస్త్రం. నీ కూతురు గెలవాలని వాణ్ణి వాడి కుటుంబాన్ని నాశనం చేసి నీ ఆత్మకి శాంతి కలిగేలా చెయ్యాలని నన్ను ఆశీర్వదించండి నాన్న. అన్నా అన్నా బిన్న సర్దేండి అన్నా తొందరగా. ఓ అన్నా బాగుండావా? వదిన బాగుండావా? సరే మీరు కూర్చోండి అన్నా, ఇప్పుడే వస్తాను. రండి. అమ్మో, ఈ మహాతల్లి వస్తుండదా? ఎవరమ్మా? ఈ ఉంటే చాలు, ఇంట్లో అగ్గిపెట్టెలో లైటర్సో ఏమీ అవసరం లేదు, మాటలతోనే నిప్పు పెట్టేస్తుంది. ఎంత? 400 అయిందమ్మా. ఎందుకు 400?
ఈ 200 తీసుకో తీసుకో. అదేంటమ్మా ఎక్కేప్పుడు 400 అంటే సరే అని ఇప్పుడు 200 ఇస్తున్నారు? ఎంతసేపు పట్టిద్దంటే ఏమన్నావు? గంటో అరగంటో పట్టిద్దన్నావా? మరి ఎంతసేపట్లో వచ్చాం? అరగంటలో వచ్చాం. అంటే అరగంట మిగిలినట్టేగా. అరగంటలో ఈ 200 సంపాదించుకున్నావు. మిగిలిన అరగంటలో ఇంకో 200 సంపాదించుకో. వెళ్ళు వెళ్ళు. అదేంటి మేడం వెళ్ళ. పొద్దున్నే పనికిరాని గిరాకి. ఓహో, 1 2 ఏంటట్లా మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నావు? ఎక్కడా కృష్ణరాజు? ఈ అక్కొస్తుంటే ఎదురొచ్చి పలకరించాలని తెలీదా వాడికి? అక్క, ఇంతకు ముందు వేరే బంధువులు వస్తే వాళ్ళని పలకరించడానికి వెళ్ళానులే. నమస్తే అత్తయ్య. నమస్తే నమస్తే. వీణ్ణి చూస్తే నిన్ను చూసినట్టేగా, అట్లాగే వీణ్ణి పలకరిస్తే నిన్ను పలకరించినట్టేగా. అవునరా, నీ చిన్న కొడుకేదో పెళ్లి చేసావని తెలిసింది. కనీసం మాట వరుసకు కూడా చెప్పలేదేరా? అంటే అక్క అలా జరిగిపోయిందిలే, తర్వాత చెప్తాను. అబ్బో, వాడు అసలే గాలోడు. ఆ గాలోని పెళ్లి చేసుకుందంటే అదెవత్తో సుడిగాలయ్యుండాలి. ఇంతకీ ఆ మహాతల్లి ఎవరినాయనా? చూపించు. ఆ దరిద్రుడికి తల వంచిన ఈ దరిద్రురాలెవరో నేను చూస్తా. చచ్చా, లేదక్క, ఆ అమ్మాయి చాలా మంచిది. అబ్బో, ఇదిగో తనే. హ? ఓ, ఈ అమ్మాయేనా? పోసిని దుంపతెగా చూడముచ్చటగా ఉన్నావు కదే. పోయి పోయి వాణ్ణెలా పెళ్లి చేసుకున్నావు? ఇంతకీ అందరూ కనిపిస్తున్నారు, వాడాడా? ఎడ తాగి దొర్లుతున్నాడో? నమస్తే అత్త. అబ్బబ్బబ్బబ్బబ్బ. ఏంట్రోయ్, గాలోడు ఇంట్లోనే ఉన్నాడా? నమస్తే అత్త. ఆ, నమస్తే తీసి పక్కన పెట్టలే గాని, చిలక ముక్కుకి జాంపండని నీలాంటి గాలోడికి మంచి పెళ్ళామే దొరికిందిరో.